ఈనాటి మన ముఖ్య అతిథి నాకు చిరకాల మిత్రులు, మన త్రిపుర గవర్నర్గా పనిచేస్తున్న శ్రీ నరేంద్ర సేన్ రెడ్డి గారు, మరియు చిరకాలం నా ముందు పెరిగి పెద్దవాడై ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు, అలాగే ప్రముఖ సినీ నటులు శ్రీ కన్నెగంటి బ్రహ్మానందం గారు, మరి మన ప్రవచనకర్త మనందరినీ కూడా ఎప్పటికప్పుడు తన ప్రవచనాల ద్వారా మనలో విజ్ఞానాన్ని మరింత పెంచే యొక్క సహజ సిద్ధమైన భాషలో మన అందరికీ అర్థమయ్యేటట్టుగా విషయాలను, శాస్త్రాన్ని గురించి, సాంప్రదాయాల గురించి, వేదాల నుంచి సాంప్రదాయాల వరకు మనందరికీ తెలియజేస్తున్న యొక్క శ్రీ గరికపాటి నరసింహారావు గారు, ఈ యొక్క శాసనసభ్యుడు, మన స్థానిక శాసనసభ్యుడు శ్రీ ప్రకాష్ గౌడ్ గారు, ఈ ప్రాంతానికి వారు ఇంతకుముందు కూడా మన కార్యక్రమానికి వచ్చారు, మన ఈరోజు కూడా వచ్చారు. వారితో పాటు ఈ స్థలాన్ని స్వర్ణ భారత్కు ఇప్పుడు ఏర్పాటు చేసిన ముప్పవరు ఫౌండేషన్కు కూడా స్థలాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చిన యొక్క శ్రీ జూపల్లి రామేశ్వరరావు గారి కుమారుడు, మరి ఈరోజు రంజిత్ కూడా ఇవాళ కార్యక్రమానికి వచ్చారు. వారికి తర్వాత స్వర్ణ భారత ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి, విజయవాడ శాసనసభ్యులు శ్రీ వైఎస్ చౌదరి గారికి, మిత్రులు మరియు రాజ్యసభలో నాతో పాటు సభ్యుడిగా, నేను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా సభ్యుడిగా ఉండి పనిచేసిన యొక్క శ్రీ డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు శ్రీ రామచంద్రరావు గారు, అలాగే మన హైదరాబాద్ ట్రస్ట్, ఈ స్వర్ణభారత ట్రస్ట్కి చైర్మన్గా ఉన్న యొక్క చిగురుపాటి కృష్ణప్రసాద్ గారు, స్వర్ణభారత ట్రస్టులో ఒక ట్రస్టీ అయిన నా చిరకాల మిత్రుడు శ్రీ అట్టూరి అశోక్ గారు, తర్వాత మన రాజ్యసభ సభ్యులు మరొక మిత్రుడు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, తర్వాత మన స్వర్ణ భారత్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి దీపా వెంకట్. ఇవాళ మనం ప్రారంభించుకుంటే కొత్తగా ముప్పవరు ఫౌండేషన్ నూతన భవనాన్ని మనం ప్రారంభించుకున్నాం. మరి ముప్పవరపు హర్షవర్ధన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా మీ అందరికీ, వారికి, పైన ఉన్న వారికి, మీకు అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ పిల్లలు అటు ఇటు తిరగొద్దమ్మా ప్లీజ్, అటు ఇటు తిరగొద్దు, మిగతా నిలబడేవాడు కూర్చోండి, అటు ఇటు తిరగడం ఉండకూడదు. మధ్యలో సెల్ ఫోన్ ఉన్న వాటికి విరామం ఇవ్వండి. స్విచ్ ఆన్ చేయడం వచ్చు కానీ కొందరు స్విచ్ ఆఫ్ చేయడం రాదు, పక్కన వాళ్ళు వాళ్ళకి సహాయం చేయండి. ఈరోజు ముఖ్యంగా 2 కార్యక్రమాలు. ఒకటి సంక్రాంతి సంబరం, మన తెలుగు సాంప్రదాయం, మన భారతీయ సాంప్రదాయం. సంక్రాంతి సంబరం మన మూలాల్లోకి వెళ్ళి మన సంస్కృతిని తెలుసుకునేందుకు, మన పండగలు, పబ్బాలు మనందరం సుఖంగా బతికేందుకు, మనందరం కుటుంబాలన్నీ కలిసేందుకు, బంధుమిత్రులందరూ కలిసేందుకు ఏర్పాటు చేయబడే ఈ పండుగని సామూహికంగా జరుపుకోవాలి అనే విషయాన్ని స్వర్ణ భారత్ ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఇవాళ స్వర్ణ భారత్ సంక్రాంతి ఉత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సంక్రాంతి మనందరి యొక్క జీవితాల్లో నవ్యక్రాంతిని తేవాలని, మంచి వెలుగులు ప్రసాదించాలని, ఉభయ రాష్ట్ర ప్రజలు కూడా సుఖంగా, సంతోషంగా ఉండాలని, విభేదాన్ని విస్మరించి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొని సంతోషం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట చెబుతున్నారు, సామరస్యంగా పరిష్కరించుకుందామని. మనందరం తెలుగువారు, తర్వాత అందరం భారతీయులం. సమస్యలు ఉండవు, సహజంగా ఉంటాయి. అలాంటి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొని మన తెలుగు ప్రజలు పరిపాలన కోసం మనం విడిపోయినా మన యొక్క మూలాలంతా కూడా తెలుగువారు అనే విషయాన్ని, మన సంస్కృతి కూడా ఒకటే అనే విషయాన్ని గుర్తించి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని నేను భావిస్తున్నాను. మామూలుగా ఈ పండుగలు, పబ్బాలు ఈ సమయంలో అందరూ కలుస్తాం, బంధువులందరం మన సొంత ఊర్లకు వెళ్తాం. మనం ఎందుకంటే మన మూలాలకు మనం వెళ్ళాలి.
మనం పుట్టి పెరిగిన ప్రాంతాన్ని సందర్శించడం కూడా ఈ సందర్భంగా ఒక అలవాటు. అయితే నేను సంక్రాంతి రోజు పెట్టకుండా ఎందుకు పెట్టలేదంటే సంక్రాంతి ఒకటి అందరూ ఇంట్లో ఉండాలని నా కోరిక, సంక్రాంతి రోజు వాళ్ళ ఊరికి వెళ్ళాలని రెండో కోరిక. ఊరికి వెళ్ళాలి లేదా ఇంట్లో ఉండాలి, బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయట ఎవరన్నా ఉంటే వాళ్ళు పిలుచుకోవాలా, అందరం కలిసి సంతోషంగా పండగ చేసుకోవాలా. ఆ పండగలో మనం చేసుకునే మన తెలుగు పిండి వంటకాలు చాలా. తర్వాత పెద్ద పండగ రోజు మన పెద్దలకు మనం పెట్టుకొని వాళ్ళని గుర్తుంచుకొని వాళ్ళు చూపిన మార్గంలో మనం నడవాలి. మనకింత అద్భుతమైన జన్మనిచ్చి ఇంత అవకాశం ఇచ్చినట్టు తల్లిదండ్రులు వాళ్ళకు జన్మనిచ్చిన తాత ముత్తాతలు పెద్దలు ఎవరైతే ఇప్పుడు లేరో అలాంటి వారిని గుర్తు చేసుకునేందుకు పెద్ద పండగ. కనుమ పండుగ రోజు మనకి పశు సంపదే దేశ సంపద అని చెప్పినట్టే గాంధీ గారు చెప్పినట్టుగా ఈ పశువులు మనకి సహకరిస్తున్నాయి. వాటిని కూడా ఆ రోజు అలంకరించుకొని వాటికి రంగులు పూసి ఆ తర్వాత వాటికి మెడలో పట్టెళ్ళు వేసి మంచిగా వాటికి కూడా భోజనం పెట్టి అంటే ఆహారం ఏవి తింటాయో వాటిని ఇచ్చి వాటిని కూడా సంతోషపరచాలని. ఎందుకంటే మనల్ని సంతోషంగా ఉంచడం కోసం అవి కష్టపడుతున్నాయి. వాటిని కూడా సంతోషంగా ఉన్న పండగలో మనం సంతోషంగా ఉన్నప్పుడు పశువులకు కూడా మనం అలంకరణ చేసి వాటిని కూడా మంచిగా తినుబండారాలు ఏవైతే వాటికి అలవాటు ఉన్నాయో వాటిని పెట్టి వాటిని కూడా సంతోషంగా చేయించాలని మన పెద్దలు కనుమ పండుగ పెట్టారు. పెద్దలను గుర్తుపెట్టుకోవడం కోసం పెద్ద పండగ సంక్రాంతి. సూర్యుడు మరి ఇటు నుంచి అటువైపు వెళుతున్నప్పుడు చలి కాస్త తగ్గుముఖం పొట్టేటప్పుడు ఈ ప్రకృతి మనకు అందించినట్టు ఆ ప్రకృతి నియమాలను కూడా మనం గుర్తుపెట్టుకొని ప్రకృతిని గౌరవించాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, లివ్ అండ్ లవ్ ద నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పని. మన భవిష్యత్తు బాగుండాలంటే ప్రకృతితో కలిసి మనం జీవించాలి. ప్రకృతి మన పెద్దల పండుగలన్నీ కూడా ప్రకృతితో పెట్టారు. ఈ పెద్ద పండుగ అప్పటికి పంటలు నూర్పిళ్లు పూర్తయి కొత్త మన పంటలతో కూడా ఇంటికి వస్తుంది. ఆ మహా సంతోష సమయం అది. అందుకని ఆ పండుగలన్నీ కూడా ఆ పంటలతో కలిపి పెట్టారు. ఇప్పుడు కొంత సీజన్లు మారుతూ ఉన్నాయి, ఋతువులు క్రమం తప్పుతున్నాయి, మనుషులు కూడా కొంత నీతి తప్పుతున్నారు కొంతమంది. వీటన్నిటి వల్ల కొన్ని మార్పులు వస్తున్నాయి. కానీ మనం మూలాల్లోకి వెళితే మనము ఈ ప్రకృతిని గౌరవించాలా, ప్రకృతి దేవతలను గుర్తుపెట్టుకోవాలనేది మరొక ఉద్దేశం. దాంతోపాటు మనం మన భాషను కూడా గుర్తుపెట్టుకోవాలి. మన భాష, మన సంస్కృతి, మన యొక్క ఆలోచనలు, మన పూర్వీకులు, మనకు సహకరించే పశువులు, వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం ఇది. వీటిని కూడా మనం మర్చిపోకూడదు. ఈ తెలుగు భాష మాట్లాడుతుంటే దాంట్లో ఉండే మాధుర్యం చెప్పనలివి కానిది. సంక్రాంతి చూడండి ఎంత అద్భుతమైన పేరు పెట్టారు, సంక్రాంతి అని మన భాషలో. వాళ్ళు తమిళనాడు పొంగల్ అని అంటుంటారు. వాళ్ళు ఎవరి భాషను వాళ్ళు గౌరవించాలి. భాషతో పాటు కట్టు బొట్టు మాట ఆట పాట మాట, మన భాష, మన యాస, మన గోస, వీటన్నిటిని కూడా నేను ప్రతి దగ్గర ఎందుకు చెప్తున్నానంటే దీన్ని ఒక మిషన్ లాగా జీవితంలో ఒక మిషన్ లాగా ఉండాలి. మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని మన పిల్లలకు మనం గుర్తు చేయాలి, మర్చిపోకుండా చూడాలి వాళ్ళని. రెండవది మన భాషను మనం బాగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిలో వచ్చిన భాష అవుతుందో ఆ భాషలోనే మాట్లాడాలి. మనం భారతీయులం, తర్వాత తెలుగువారం. ఇందాక కృష్ణరెడ్డి ఆయన ఇంద్రశెడ్డి గారు మాడుతూ అయిపోయిన తర్వాత జై భారత్ జై తెలంగాణ అన్నాడు. ఎందుకు? మనం భారతీయులం మొదటి మాట. రెండు, మనం తెలంగాణలో పుట్టాము, తెలంగాణలో ఉంటున్నాం కాబట్టి తెలంగాణ వారం, ఇది మన అడ్రస్. ఆ తర్వాత తెలుగు మాడుతాం కాబట్టి అందరూ కూడా తెలుగు వారం. అందుకని మన మూలాలు మర్చిపోకూడదు, మన పెద్దల్ని మర్చిపోకూడదు, మనకు సహకరించే పశువులను గౌరవించుకోవాలా. దాంతోపాటు మన సాంప్రదాయబద్ధమైన ఈ ముగ్గులు, లేకపోతే ఈ గంగిరెద్దులు, లేకపోతే ఈ ముగ్గుల పోటీలు, లేకపోతే గొబ్బెమ్మలు పెట్టడం, ఇవన్నీ కూడా మన సాంప్రదాయంలో వచ్చినట్టు ఆనవాయితీలు. వీటిని మన తరం, మన యువతరంకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో స్వర్ణ భారత్ ఇలాంటి ఉత్సవాలను కూడా ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత అందరం కలిసి సంక్రాంతి భోజనం చేయడం, మంచిగా సంతోషంగా కబుర్లు చెప్పుకోవడం, మంచిగా ఆలోచన చేసి మంచి మనసుతో ముందుకు వెళ్ళడం, అది యొక్క పండగ ఉద్దేశం. దానికి ఇవాళ మీరందరూ హాజరు